వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మామిడికుదురు మండలం అప్పనపల్లి బి దొడ్డవరం పెద్దపట్నం లంక గ్రామాలకు 4 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వంతెన నిర్మాణ పనుల వల్ల గ్రావిటీ పైప్ లైన్ దెబ్బతినడమే దీనికి కారణం. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ సిఐ జయశ్రీ యుద్ధ ప్రాతిపదికన కొత్త గ్రావిటీ లైన్ ఏర్పాటు చేశామని, శనివారం నుండి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. దీంతో స్థానికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అరకు వారపు సంతలో అడ్డాకుల విక్రయాలు ఊపందుకున్నాయి. అడవుల్లో సేకరించిన అడ్డాకులను గిరిజనులు పెద్ద ఎత్తున సంతకు తరలించారు. ప్రస్తుతం అడ్డాకులను మంచి ధర లభిస్తుండటంతో ఒక కావిడకు 2000 నుండి 2500 వరకు ధర పలుకుతోందని గిరిజనులు తెలిపారు. గతంతో పోలిస్తే ధరలు పెరగడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా జమ్మలమడుగుకు వెళ్తున్న టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వల్లూరులో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని లోకేష్ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నరసన్నపేట పట్టణంలో కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలువురు నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ధరలు పెరగడం అన్యాయమని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారు అన్నారు. ఈ మేరకు తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. దత్తిరాజేరు మండలం మరడం గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి పి నిర్మల ఆధ్వర్యంలో యూరియా వాడకంపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. తొలకరి వర్షాలకు నవధాన్యాలు పచ్చి రొట్టె వేయడం వలన భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతుందని, వరి సాగులో నత్రజని, భాస్వరం, పొటాస్ కలిపి ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వేస్తే మొక్కకు పెరుగుదల వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 పాయింట్స్ ప్రోగ్రాం గౌరవ చైర్పర్సన్ లంక దినకర్ అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం, శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో పర్యటించారు. పట్టణంలోని అంజుమన్ సర్కిల్ నుండి శ్రీదేవి థియేటర్ రోడ్ డ్రైనేజ్ కాలువలను పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో తోపుడు బండ్ల వ్యాపారులతో మాట్లాడుతూ స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజోల్ నియోజకవర్గంలో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఆయన మల్కీపురం ఎత్తు వంతెన నుండి టేకిశెట్టిపాలెం వంతెన వరకు పీఎం జన్మన్ పథకం కింద 1.05 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కిలోమీటర్ మేర ఏటిగట్టు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో దిండి నుండి మరో 4.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును విస్తరిస్తామని, జాతీయ రహదారి పనుల టెండర్లు కూడా తుది దశకు వచ్చాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి ఆలయ 15వ వార్షికోత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం జరగగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని తూర్పు కనుపూరు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరథ రామరెడ్డి, కోట మండల అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి వారికి స్వాగతం పలికింది. తిరుపతి, గూడూరు ప్రాంతాలకు చెందిన ఈ సంఘటనలో ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు పొందారు.